సరస్వతీదేవి శక్తి స్వరూపిణి. అందుకే ఆ తల్లి ఆరాధకులు ప్రణవదేవి సరస్వతి అని ప్రార్థించి సకల శక్తులను సంపార్జించుకుంటారు. జ్ఞానము పరమాత్మ స్వరూపం. మేధ, శ్రద్ధ, నైపుణ్యము, స్ఫురణ, సాహిత్య, సంగీతాది నైపుణ్యాలన్నీ శారదా స్వరూపాలు. ఏ సాధన ఫలించాలన్నా ఆ దేవి అనుగ్రహం ఉండాలి. అర్జునుడు అంతటివాడు కురుక్షేత్ర సంగ్రామం తర్వాత బందిపోట్ల చేతిలో ఓడిపోయాడు. అంతవరకు ఆయన ఆయుధాల్లో ప్రశ్నించిన శ్రీకృష్ణ చైతన్యం మాయమైపోవటమే అందుకు కారణం. ఆ శక్తులన్నీ వేదాగ్రణి అయిన శారదాదేవి స్వరూపాలే. అందుకే జ్ఞానందేహి స్మృతిం విద్యాం శక్తి శిష్య ప్రబోధినిం. అమ్మ నాకు విద్యాశక్తిని ప్రసాదించు అని ప్రార్థిస్తే విద్యాదేవి ప్రత్యక్షమే అనుగ్రహిస్తుందంటారు ముని పొంగవులు. బ్రహ్మదేవుడు పరాశక్తిని సరస్వతీ రూపంలో దర్శించి ఆమె దయతో సృజనాత్మక శక్తిని పొంది సృష్టి రచన చేశాడట. సరస్వతి ఉపాసనతోనే వాల్మీకి రామాయణం రచించాడని పురాణవచనం. అలాగే వ్యాసముని వాల్మీకి వద్దకు వచ్చి వేదాలు పురాణాలను అందించమని శ్రీ మహావిష్ణువు నన్ను ఆదేశించాడు. అంతటి బాధ్యత నిర్వర్తించాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. అప్పుడు వాల్మీకి సరస్వతి మంత్రాన్ని ఉపదేశించగా గోదావరి తీరంలో వాగ్దేవిని ఆరాధించాడంట వ్యాసుడు. క్షేత్రమే వ్యాసపురిగా, వాసర క్షేత్రంగా, బాసరగా ప్రసిద్ధమైందంటారు. పోతనామాచులు శారదా నేరదేందు అంటూ సరస్వతి స్తుతితోనే శ్రీమద్భాగవతానికి శ్రీకారం చుట్టారు. సరస్వతీదేవి ఆవిర్భవించింది మాఘశుద్ధ పంచమి నాడు. దీన్నే శ్రీ పంచమి, వసంత పంచమి అని కూడా వ్యవహరిస్తారు. దేవీ భాగవతం తదితర గ్రంథాలు శ్రీ పంచమి ప్రాశస్త్యాన్ని వ్యవహరించాయి. ఆ రోజున తొలుత గణపతిని, ఆపై శారదామ్మను ఆరాధించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన దేవిని తెల్లని కుసుమాలతో అర్చిస్తారు. దక్షిణ భారతంలోనే కాదు ఉత్తర భారతంలోనూ పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా బెంగాల్లో దేవీ నవరాత్రులని అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి విద్యా సామాగ్రి, వాయిద్యాలు పెట్టి పూజించి అనంతరం నిమజ్జనం చేస్తారు. ఋతుభాషణ, ఎదుటివారి మనసుకు ఆహ్లాదం కలిగేలా మాట్లాడటం, హితంగా మితంగా భాషించడం వాగ్దేవి ఆరాధనతో సమానం అన్నారు ఆధ్యాత్మికవేత్తలు. పరుషమైన మాటలు, వ్యర్థ ప్రసంగాలు, నిందారోపణలు, ఇతరులను నొప్పించే వాకులు, ఇతరులను దోషం చేయటం, వాటిని ప్రచారం చేయటం లాంటివన్నీ సరస్వతీ దేవి దోషంతో సమానమంటారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు సరస్వతీదేవి నదీ రూపంలో ఈ పుడమను పవిత్రం చేయమ్మా, నువ్వు ప్రవహించే తీరాలని యజ్ఞభూములు, తపోభూములు, దేవతాశక్తులు నెలవైన నేలలు అవుతాయి అన్నాడట. అందుకే వాగీశ్వరి నదీ రూపిణిగాను పూజలు అందుకుంటోంది. అంబితమే, నదీతమే, దేవితమే, సరస్వతి అని కీర్తిస్తున్నాయి వేదాలు. అంటే మాతృమూర్తుల్లో, నదుల్లో, దేవతల్లో గొప్పదానివి నీవు అని భావం. సరస్వతీదేవి నదీ తీరాన్ని ఎందరో మహర్షులు తపస్సు చేసి ఆ జ్ఞానాన్ని మనకు వారసత్వంగా అందించారు.